నవంబర్ 15న స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత తెలిపారు. రంగంపల్లిలోని జిల్లా కోర్టులో ఆమె జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె స్వప్న రాణితో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి లీగల్ సర్వీస్ అథారిటీ తరపున జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంటి గోడలు, భూమి తగాదాలు, యాక్సిడెంట్ కేసులు, భార్యాభర్తల వివాదాలు, చెక్ బౌన్స్ వంటి కేసులు లోక్ అదాలత్తో రాజీ చేసుకోవచ్చని చెప్పారు. ప్రమాద కేసులు రాజీ చేసుకుంటే ఒకేసారి పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. 3 సంవత్సరాల లోపు శిక్ష పడే క్రిమినల్ కేసులను కూడా లోక్ అదాలత్లో రాజీ చేసుకోవచ్చని తెలిపారు. లోక్ అదాలత్లో పరీక్షించిన కేసులు ఉన్నత కోర్టులకు అప్పీల్ చేసే అవకాశం లేదని చెప్పారు. నవంబర్ 15న నంది, మేడారం, సుల్తానాబాద్, పెద్దపల్లి, మంతని, రామగుండం కోర్టులలో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈసారి ప్రత్యేకంగా రేపు 15వ తేదీ, ఈ నెల 15వ తేదీన స్పెషల్ లోక్ అదాలత్ అని కండక్ట్ చేస్తాం. ఆ రోజు కూడా మనకి నంది, మేడారం, మంతని, సుల్తానాబాద్, గోదావరి కానీ ఇక్కడ ప్రతి కోర్టులో లోక్ అదాలత్ నడుస్తుంది. ఆ రోజు కూడా వచ్చి పరిష్కారం చేసుకోవచ్చు. మరి లోక్ అదాలత్ జరిగిన రోజే పరిష్కారం చేసుకోవాలా అంటే కాదు. మీరు కోర్టు 10 దినాల్లో ఏ రోజైనా సరే మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు రావచ్చు. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా వేరే రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉండొచ్చు. వాళ్ళకి ఏదైనా కేసు ఉందనుకో, వాళ్ళు రాజీ చేసుకోవాలనుకుంటే మరి మేము అక్కడికి రాలేము కదా, ఫిజికల్గా కోర్టుకు రాలేము, మరి మా కేసు ఎట్లాగా ఇంకా రాజీ చేసుకోకుండా ఇక్కడే ఉండాలా అని అంటే అలా అట్లాంటి వాళ్ళు వీసీ ద్వారా అంటే వీడియో లింకేజ్ ద్వారా కూడా అంటే వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారో అక్కడి నుంచి వీడియో ద్వారా వాళ్ళు కోర్టుకి సంప్రదించి వీడియో ద్వారానే వాళ్ళు కేసు పరిష్కారం చేసుకోవచ్చు. అంటే వాళ్ళ సంతకం చేసిన పేపరు మేము వాళ్ళకి పంపిస్తాము, వెంటనే వాళ్ళు స్కాన్ చేసుకొని సంతకం చేసేసి మళ్ళీ కూడా పంపించవచ్చు. సో అట్లా కూడా అంటే ఇక్కడికి ప్రత్యేకంగా ఈ లోక్ అదాలత్ కోసమే రావాలి. కొంతమంది న్యాయ సేవాధికార సంస్థ ఉన్న ఆఫీసర్